వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మార్చి 31 తో ఆపరేషన్ కగార్ ముగిసింది. దీంతో మావోయిస్టు రహిత దేశంగా భారతదేశం మారుతుందనుకున్నారు. కానీ ఇంకా కూడా మావోయిస్టులు అనే వాళ్ళు లొంగిపోతూనే ఉన్నారు. ఆ తరువాత కూడా మావోయిస్టుల ఆపరేషన్లు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. తుపాకులు చప్పులు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. అటవీ ప్రాంతంలో మరొకసారి తుపాకుల మోత బూట్లు చప్పుల్లో వినిపించనున్నట్లు మనకు తెలుస్తోంది. అత్యాధునిక ఆయుధాలతో స్పెషల్ పోలీస్ బలగాలను మోహరించారు. మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాలు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణను ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు అంటూ కూడా ఇది ఒక సేఫ్ జోన్ గా మావోయిస్టులు భావిస్తూ ఉంటారు. అందుకని ఛత్తీస్గఢ్ నుంచి ఇక సేఫ్ జోన్ అయినటువంటి తెలంగాణకు వచ్చే విధంగా ఆలోచన చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి వచ్చేందుకు మావోయిస్టుల కదలికలు జరుగుతున్నాయని తెలుసుకున్నటువంటి ఇటు బలగాలు ఇటు మావోయిస్టులను పట్టుకునేందుకు ఏరివేసేందుకైతే మరోసారి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. గాలింపు చర్యలకు సిద్ధమైపోయారు. మావోయిస్టులు ప్రవేశించబోతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి అని తెలిసిన వెంటనే కూడా హెచ్చరికలు జారీ చేశారు. తాళీపేరు ప్రాజెక్టు వద్ద స్పెషల్ ఫోర్సెస్ పహారా కాస్తూ ఉన్నాయి. ఇక ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద పెద్ద మావోయిస్టు నేతల్ని ఇటు మావోయిస్టు కేంద్రంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో వారందరినీ కూడా అరెస్టు చేయటం గానీ, కొంతమంది వాళ్ళకే వాళ్ళు లొంగిపోవటం గానీ, ఇటువంటివన్నీ కూడా మనం చూసాం. దాంతోపాటు పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ కూడా మావోయిస్టులు మాత్రం ఇంకా కూడా పూర్తిగానైతే లొంగిపోవటం అయితే జరగలేదు. మరొక వైపు లొంగిపోవటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లొంగిపోయేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి కొంత అయితే సహకారం అందించే విధంగా కూడా కొంతమంది మావోయిస్టులు ప్రవర్తిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ తుపాకుల మోతలు మాత్రం తప్పటం లేదు. మావోయిస్టుల కదలికల మీద నిఘా వర్గాల నుంచి అందినటువంటి పక్కా సమాచారంతో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి మావోయిస్టులు ప్రవేశించేందుకు వ్యూహాలు రచిస్తున్నారన్నటువంటి ఒక పక్కా సమాచారం అందింది. ఇరు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా రంగంలోకి దిగింది ఈ మావోయిస్టులందరినీ అదుపులోకి తీసుకునేందుకు. ఇక మావోయిస్టులు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లకుండా ఉండేందుకు సరిహద్దుల్లో కీలక ప్రాంతాల మీద ఇరు రాష్ట్రాల పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు భద్రాద్రి జిల్లాలోని తాళిపేరు ప్రాజెక్టును తమ ఆధీనంలోకి తీసుకున్న స్పెషల్ ఫోర్సెస్ అక్కడ భారీగా స్పెషల్ ఫోర్సెస్ మోహరించి గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. హై అలర్ట్ అయితే అక్కడ కొనసాగుతూ ఉంది. మరొకవైపు ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు రాకపోకలు సాగించేటువంటి ప్రతి దారిని జల్లెడ పడుతూ ఉన్నారు. ఇక ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు గతంలోనే మావోయిస్టులకి పునరావాస ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. లొంగిపోవాలంటూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలంటూ పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వాల రిక్వెస్ట్ ను బేఖాతరు చేస్తూ కూడా కొంతమంది ఇంకా అడవుల్లోనే ఉండిపోయారు. ఈ అడవుల్లో ఉండిపోయినటువంటి వాళ్ళలో కీలక నేతలు ఉన్నారనేటువంటి సమాచారం అందుతోంది. ఇక వీరంతా అసలు ఎక్కడున్నారు అనే దాని మీద అయితే ఆరా తీస్తూ ఉన్నారు. దీంతో పాటు అసలు గతంలో లొంగిపోయినటువంటి మావోయిస్టులు కదయికుల మీద ఇప్పుడు నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. ఎందుకంటే అసలు వీళ్ళేమైనా సహాయ సహకారాలు అందిస్తున్నారా ఏంటి అనేటువంటి కోణంలో కూడా అణువణువు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో అత్యాధునిక ఆయుధాలతో స్పెషల్ పోలీస్ బలగాలు ఏజెన్సీ గ్రామాలను చుట్టుముట్టి ప్రతి ఇంచు గాలిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మావోయిస్టులు సరిహద్దు దాటకుండా ఉండేందుకు కూడా పోలీసులు ముందస్తుగానే గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడంతో ఇక ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనే దాని మీద అయితే ఒక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. మరొక వైపు మావోయిస్టులు ఈ ఆపరేషన్ లో ఈ గాలింపు చర్యల్లో ఎవరైతే ఛత్తీస్గఢ్ అడవుల్లో తలదాచుకోనున్నారో వాళ్ళని పోలీసు బలగాలు మరి అదుపులోకి తీసుకోగలుగుతాయా లేదా అనే దాని మీద కూడా ఒక ఆసక్తి కొనసాగుతోంది.